చెప్పండి, ఎంతోమందికి అసలుకి మన సొసైటీలో ఉన్న ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పించేటువంటి వ్యక్తి, మొదటి ప్లేస్లో ఉండేటువంటి వ్యక్తి అందశ్రీ. మీరు తన కోసం ఈరోజు మీ గానం ద్వారా ఏమందిస్తారు? ఆయన నేను నా గాత్రం ద్వారా అందించే ప్రత్యేకమైనది ఏం లేదు కానీ అమ్మ, ఆయన మా అందరి లోపల చాలా మంచి స్ఫూర్తిని నింపిపోయిండు, చాలా మంచి స్ఫూర్తిని నింపిండు, చాలా విషయాలు నేర్పిండు, చాలా నేర్చుకున్నాం అందశ్రీ అన్నతో తిరిగినప్పుడు. అందశ్రీ అన్న మేము చాలా తిరుగుతుంటివి, ఎటన్నా వెళ్ళాలనిపిస్తే ఏదైనా ఇవాళ రాత్రి ఆయనకు ఎటన్నా బయటికి పోదాం అనిపిస్తే ఫోన్ చేసి చెప్పేది, రేపెటన్నా పోదాం మిట్టపల్లి అంటే మీ ఇష్టం అన్న ఎక్కడికి పోదాం డిసైడ్ చేస్తే పోయేది. అట్లా పోతున్నప్పుడు చెప్పేది, ఈ కవిత్వాన్ని తాకట్టు పెట్టరాదని, అమ్మరాదని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తల వంచద్దని, ఎప్పుడు కూడా అమ్ముకునే కల్చర్కు కవి అనేవాడు పోవద్దని, తెలంగాణలో కవిత్వం అట్లా పోతుంది అని చాలా బాధపడేటాడు, చాలా కోపానికి వచ్చేటోడు, చాలా రాజకీయాలు మాట్లాడేటాడు. రాజకీయంగా నేను ఆయనతో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రాజకీయమైన చర్చ కూడా మా ఇద్దరి మధ్య జరిగేది. అట్లా మేము ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం అమ్మ. అందశ్రీ గారు ఇట్లా చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన చనిపోవద్దు, ఆయన ఇంకా నిండు నూరేళ్ళు బతికేది ఉండే, ఆయన నుంచి ఇంకా సమాజానికి చాలా మంచి రచనలు, చాలా మంచి స్ఫూర్తి అందేది ఉండే ఇంకా కూడా, కానీ దురదృష్టం సార్ చనిపోవడం. కవి రచయిత అనగానే చాలా మందికి తక్కువ గుర్తింపు ఉంటుంది, గుర్తించడమే చాలా కష్టం. అలాంటిది అందశ్రీని గుర్తించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనుకోవచ్చు? గుర్తింపు దక్కేలోపే దూరం అయ్యారనుకోవచ్చు? అందశ్రీ గారికి గుర్తింపు ఉందండి, అందశ్రీ గారికి గుర్తింపు లేదు అనద్దు. అందరూ మాట్లాడుతున్నది ఏంది అంటే గత ప్రభుత్వం అందశ్రీ గారిని గుర్తించలేదు అని మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వాలతోని కవులకు పనింది చెప్పండి? ప్రభుత్వాలతో ఆయనే చెప్పేది, అందశ్రీ గారే చెప్పేది, ప్రభుత్వాలతో మనకు పని ఏందిరా భయ్, ప్రభుత్వాలు మనల్ని గుర్తించలేదురా, మనం గుర్తిస్తే ప్రభుత్వాలు ఉంటాయి, మనం నిలదీస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేది. ఆ ప్రభుత్వాల పరమైన గవర్నమెంట్ గుర్తించలేదు అనేదాన్ని నేను ఒప్పుకోను. కానీ అందశ్రీ గారికి వ్యక్తిగతమైన గుర్తింపు, కవిగా గుర్తింపు ఉన్నది, వాగ్గేయకారునిగా గుర్తింపు ఉన్నది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన. నాకు తెలిసి భారతదేశంలో నాకు తెలిసి ఆయనలాగా పాట కోసం ప్రపంచాన్ని తిరిగి చుట్టి రాసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా వెళ్తే 10 దేశాలు పోయి ఉంటారు, 20 దేశాలు పోయి ఉంటారు, 100 దేశాలు పోయి ఉంటారు. ఆయన ప్రపంచ దేశాలు అన్నీ తిరిగిండమ్మా. ఏం గుర్తింపు కావాలి అంతకంటే? ఆయన ఎక్కడ పశువుల కాపరి, సార్ పుస్తకానికి ఒక పేరు తయారు చేసినాం, పశువుల కాపరి ప్రపంచ యాత్ర అని. ఆయన ప్రపంచ యాత్ర చేసిండు. ఏం గుర్తింపు కావాలి? ఏ దేశం అయినా ఆయన కోసం ఎయిర్పోర్ట్ దగ్గర కార్లు పెట్టుకొని ఆయన కోసం ఆహారం వేడిగా ఆహార పదార్థాలు పట్టుకొని ఎదురు చూసే మిత్రులు ఉన్నారు ఆయనకి, ప్రేమికులు ఉన్నారు ఆయనకి, అభిమానులు ఉన్నారు ఆయనకు. ఏంది ఆయన అందశ్రీ గారికి గుర్తింపు రాలేదు అనడాన్ని నేను అస్సలే ఒప్పుకోను. అందశ్రీ గారికి ఉన్న గుర్తింపు ముందు ఏ ప్రభుత్వం అయినా చిన్నదే. For more videos like this, subscribe Big TV channel.